హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ కానీ, చార్ట్ ప్యాటర్న్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్ వ్యూలో కానీ, షార్ట్ టర్మ్ వ్యూలో కానీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ అయితే మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ దగ్గర ఫ్లక్చువేట్ అవ్వడం మనం గమనించవచ్చు. వన్స్ ఈ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేస్తే హయ్యర్ ప్రైస్ టార్గెట్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ అయితే స్ట్రాంగ్ బై సిగ్నల్స్ని చూపిస్తున్నాయి. ఇక ఆర్ఎస్ఐ కూడా బులిష్ కండిషన్ని చూపిస్తుంది. ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. ఇక ఈ స్టాక్ యొక్క సపోర్ట్ లెవెల్స్ అయితే 44 అండ్ 38. వన్స్ ఈ 50 లెవెల్ని క్రాస్ చేసి రీటెస్ట్ చేస్తే ఇక ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇక రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 57 అండ్ 83. ఇక ఈ 50 నుంచి 57 వరకు అయితే ఒక స్ట్రాంగ్ మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. వన్స్ ఈ జోన్ని కనుక క్రాస్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా ఈ 83 అయితే యాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇక షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 57 అండ్ మీడియం టర్మ్ టార్గెట్ అయితే 83గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇఫ్ ఈ స్టాక్ కనుక ఈ 50 లెవెల్ని స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేస్తే ఈ ప్రైస్ లెవెల్ దగ్గర షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బోత్ ఇన్వెస్టర్స్ అయితే బై చేయవచ్చు. ఇక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్టాప్ లాస్గా అయితే ఈ 44 లెవెల్ని యూజ్ చేయవచ్చు. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్టాప్ లాస్గా అయితే 38 లెవెల్ని యూజ్ చేయవచ్చు. ఇక ఆల్రెడీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఏ లెవెల్స్ని యూజ్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఇక లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయితే రైట్ నౌ హోల్డ్ అయితే చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.